So these are my boys. That's Siri, Hi. John, Hi. Shashank Hi. and Shravan. Hello. హాయ్ హాయ్. మహారా చెప్పాక మన కార్తో గుద్దేసిందని తనే. ఇలా కూడా ఎవరైనా పరిచయం చేస్తారా? అవును, నువ్వేంటి మ్యూజిక్ వెంట మార్కేనా లేక? యా, 1 year సింగింగ్ నేర్చుకున్నాను గీతా సుబ్రహ్మణ్యం గారి దగ్గర, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పబ్లిక్ పార్టీలకి వెళ్ళే అమ్మాయిని చూశాను కానీ ఇలా సింగింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిన అమ్మాయిని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నా. You wanna sing? ఇట్స్ ఓకే, పర్లేదు. బయలుదేరుతాను, టైం అయింది. ప్లేస్ చాలా బాగుంది. థ్యాంక్స్. నీకు ఎప్పుడు రావాలనిపించడం వచ్చేసి. బాయ్. బాయ్. అక్కడే ఉండిపోదామన్నంతగా నచ్చేసింది ఆ ప్లేస్. ఇక నుంచి వీలున్నప్పుడు కాదు, వీలు చేసుకుని మరీ వెళ్దాం అనిపిస్తోంది. హలో, ఆ డాడీ? హలో, నేనే చేద్దాం అనుకున్నాను రా, బిజీగా ఉంటామని చేయలేదు. బిజీగా ఉంటాను చేయలేదా లేక నువ్వు బిజీగా ఉండి చేయలేదా? రేయ్, ఎవర్రా అమ్మాయి? ఓ ఎవరో సాయి గారు చెప్పారా? మరి ఆడే కదరా మన బ్యాచులర్ న్యూస్ రీడర్. ఫ్రెండేలే బాబాయ్. అడుగుతుంది ఫ్రెండే బాబాయ్. రేయ్, నిజంగా ఏం లేదురా, ఏమైనా ఉంటే ముందు నీకే చెప్తాను. సర్లే, అంతా ఓకే అక్కడ? అంతా పక్కారా, కాకపోతే నువ్వు లేవుగా, పక్కింట్లో ఉన్నట్టుంది. యా కమింగ్. సరే అయితే రేపు కాల్ చేస్తాను. సరే. హాయ్. హాయ్. సారీ, ఈ టైంలో అవసరం టైం చెప్పి రాదు కదా, పర్లేదు చెప్పేంటి. డాడీ కాల్ చేశారు, రేపు వస్తున్నారంట. ఇలా జరిగిందని తెలిస్తే వెంటనే కాకినాడ తీసుకెళ్లిపోతారు. చాలా టెన్షన్ గా ఉంది. నాకేం అర్థం కావట్లేదు అభి. అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వేం చెప్పినా నాకు అర్థం కావట్లేదు మా. ఓ సారీ, మా డాడీకి కార్ అంటే చాలా ఇష్టం. అసలు ఇది కార్ అంటే నమ్మటమే చాలా కష్టం. అంటే బాగా ఓల్డ్ మోడల్ కదా. పైగా డాడీకి జాబ్ రాగానే కొన్న ఫస్ట్ కార్ ఇది. మీ డాడీ కొనటమే కాదు, ఈ కంపెనీ అమ్మని ఫస్ట్ కార్ కూడా ఇదే ఉంటుంది. ప్లీజ్ అభి, దీన్ని ఇలా చూస్తే డాడీ తట్టుకోలేరు. ఏదో ఒకటి చెయ్యి. హే, ఏంటి చేసేది? దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇమేజెస్ దొరుకుతాయేమో గానీ స్పేర్ పార్ట్స్ అయితే ఎక్కడ దొరకవు. లైట్ తీసుకో, ఏం చేయాలి? చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏం చేయలేవు అంటే ఎలా? కంగారు పడకండి సిస్టర్, ఇక్కడ కాన్సెప్ట్ వేరు, ప్లీజ్. ఓకే. అయినా ఎవరు రమ్మన్నారు నిన్ను? కరెక్ట్ గా ఆ టైంకి ఎదురుగా నీ వల్ల ఇలా జరిగింది. నా వల్ల. ఇదొకటేనా? ఇంకొకటి. హే, బాగుంది డిజైన్. స్పైడరా? ఇట్స్ ఆల్రెడీ బ్రోకెన్. అసలు ఎలా తిరుగుతున్నామా ఈ బండిలో? డ్రంక్ అండ్ డ్రైవింగ్ కన్నా డేంజర్ తెలుసా ఇది? ఎక్స్టీరియరే ప్రాబ్లం, ఇంటీరియర్ కండిషన్ ఆసమ్. జాగ్రత్త. కారా నేనా? డాడీ, జస్ట్ అ మినిట్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? గంటకోసారి కాల్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటారు అంకుల్. మామ్ రన్స్ అ బ్యూటీ పార్లర్, ఫాదర్ హౌస్ హస్బెండ్.
అంటే కరెంట్ పోతే క్యాండిల్ వెలిగించడానికి అంకుల్. క్యాండిల్స్ అవి కరెంట్ పోలేదు కదా అంకుల్. మహా రూమ్ ఈస్ గుడ్ బట్ రూమ్మేట్ ఈస్ నాట్ గుడ్. వీలైనంత వరకు కీప్ అవే ఫ్రమ్ హర్. డాడీ యాక్చువల్లీ అది Shall we move? డాక్టర్ గారు ఏదో డీప్ థింకింగ్ లో ఉన్నారు. పీజీ ఎంట్రన్స్ గురించేగా. డోంట్ వరీ మహా, నీ మీద నా నమ్మకం ఉంది. యూర్ ద బెస్ట్. అక్కడ వేలలో ఒకరికో ఇద్దరికో సీట్ వస్తుందని మీ అమ్మ టెన్షన్ పడుతోంది. నేను అన్నాను ఆలోచించక్కర్లేదే, షీల్ మేక్ అస్ ప్రౌడ్ అని. am I right? యా డాడీ. ఏంటి శ్రేయా ఘోషల్ సైలెంట్ గా ఉంది, వెళ్ళలేదా ఇంకా ఏఆర్ రెహమాన్ ని కలవడానికి? ఏమని మహా నీకు? కాసేపు వస్తానంటావు, కాసేపు రానంటావు, ఎందుకంత కన్ఫ్యూజన్? నీకు రావాలనిపిస్తారా లేకపోతే లేదు? సింపుల్. నీకేదైనా సింపులేలే, ఎందుకంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండగలుగుతున్నావు. అందరూ అలా ఉండలేరుగా. నా సిచ్యువేషన్ నుండి అప్పుడే అర్థం అవుతుంది. ఏయ్, ప్రాబ్లం ఏంటి చెప్పండి, నా మీద పడతావేంటి? లేకపోతే ఏంటి? నేను పుట్టగానే నా పేరేం పెట్టాలని ఆలోచించడానికంటే ముందే పేరుకు ముందు డాక్టర్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అన్నప్రాసన రోజు అన్నిటితో పాటు స్టెథోస్కోప్ కూడా పెట్టిన ఫ్యామిలీ మాది. నా బ్యాడ్ లక్ కాకపోతే అన్నిటిని కాదని స్ట్రైట్ గా వెళ్లి స్టెథోస్కోప్ ని పట్టుకున్నానంట. కర్మ కర్మ. ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే. బాల్ థ్యాంక్ యూ. వాళ్ళ అదృష్టం కొద్దీ సచిన్ టెండూల్కర్, సానియా మిర్జా మా ఫ్యామిలీలో పుట్టలేదు. పుట్టుంటేనా సచిన్ ని ఇంజనీర్, సానియా మిర్జాని డాక్టర్ చేసేసే వాళ్ళు మా వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది నేను డాక్టర్ అయి పేషెంట్ చేపట్టుకోవడం, కానీ సింగర్ అయి చేతో మైక్ పట్టుకుని ఒక్కసారైనా పాడాలన్నది నా కల. అభి, వాళ్ళకి నచ్చినట్టు నా లైఫ్ ఉండాలనుకోవడం తప్పనట్లేదు. బట్ బతికే నాకు నా లైఫ్ నచ్చాలిగా. సమ్టైమ్స్ ఐ హేట్ మై సెల్ఫ్. ఇంతకు ముందుకి ఇప్పటికి ఒకటే తేడా. ఇదివరకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాలో నేనే అనేసుకుని, నన్ను నేనే తిట్టేసుకుని సైలెంట్గా ఉండిపోయేదాన్ని. ఇప్పుడు చెప్పుకోవడానికి నువ్వు దొరికావు, అంతే. నాకు మ్యూజిక్ కి రాసి పెట్టలేదు అభి. వదిలే. పద. ఎక్కడికి?
అభి నిన్నే ఎక్కడికి తీసుకొచ్చావు? ఆరేళ్ళనుకుంటా మహా నాకప్పుడు అమ్మ చనిపోయింది. చనిపోవడం అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. ఎక్కువ ఏడిస్తే తిరిగి వచ్చేస్తున్నామని తెలియదు తను. ఎప్పుడు బాధ అనిపించినా ఇక్కడికి వచ్చి ఏడ్చేవాడిని. అప్పుడు వచ్చాడు మహావాడు. నాకు వాడికి పెద్ద పరిచయం కూడా లేదు. నా బాధను అర్థం చేసుకునేంత వయసు కూడా కాదు వాడిది. జస్ట్ ఫ్రెండ్ అంతే. ఏడుస్తున్న నా దగ్గరకు వచ్చి నన్ను చూసి నా చేయి పట్టుకుని అప్పుడు దాకున్న బాధలోంచి బయటికి తీసుకొచ్చాడు. లైఫ్లో ఇంకా బయటపడలేనేమో అనుకున్నాను మహా. అంత సింపుల్గా బయటపడతాను అనుకోలేదు. ఆ తర్వాత ఆ సిచ్యువేషన్తో కంపేర్ చేస్తే ఏదైనా సింపుల్గానే అనిపిస్తుంది. నీ విషయంలో కూడా అంతే. డాక్టర్ అంటే 24 గంటలు హాస్పిటల్లో ఉండక్కర్లేదుగా. రోజుకి 8 hours అంతే. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. లైఫ్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ మహా. అవును, ఇందాకేమన్నా ఐ హేట్ మై సెల్ఫా. మనమే మనల్ని ప్రేమించలేనప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని ప్రేమించరు మహా. అయినా ఛాన్స్ వచ్చినంత మాత్రాన్ని అందరూ సచిన్లు సాన్యాలు అయిపోరుగా. ఒకసారి పాడతానే కదా తెలిసేది మంది వాయిసా నాయిసా అని. నాయిసా? ఏమనుకుంటున్నావు నువ్వు? బాత్రూమ్ లో నేను పాడేటప్పుడు వచ్చి వింటే తెలుస్తుంది నా టాలెంట్ ఏంటో. నీ టాలెంట్ తెలియడం కోసం మరి బాత్రూమ్ దాకా వస్తే బాగుంటుందమ్మా. నెక్స్ట్ వీక్ మేము పర్ఫామ్ చేయబోయే కాన్సర్ట్ లో నువ్వు పాడుతున్నావు. థ్యాంక్స్ అభి. నీ బియర్ అయ్యే లోపు నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? బియర్ విత్ అబియా? అడుగు. నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి? వాళ్ళందరూ తాగేసి నేను మాత్రం తాగకుండా వాళ్ళ టార్చర్ నేను భరించడం. మరి నచ్చింది? నేను మాత్రం తాగేసి వాళ్ళెవ్వరూ తాగకుండా నా టార్చర్ వాళ్ళు భరించడం. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? మన గతంలో జరిగిన కథలు చెప్తే వినేవాడు ఫ్రెండ్, కానీ ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్. నీ భాషలో చెప్పాలంటే మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒంట్లో ఎలా ఉందరా అని అడిగేవాడు ఫ్రెండ్, నర్స్ ఎలా ఉందరా అని అడిగేవాడు బెస్ట్ ఫ్రెండ్. అభి మంచి ఫామ్ లో ఉన్నట్టున్నావు. ఏదో బియర్లో. మరి బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి? మన పక్కన ఒకరు ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్, మన పక్కన ఒకరు లేకపోతే ఉండలేమనిపిస్తే లవర్. నేనెవరైనా లవ్ చేస్తే తన దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేంటి? ఏడవటం. ఏంటి? ఏడవటం. ఈ నవ్వు, కోపం, ఇష్టం ఇవేమైనా యాక్ట్ చేయొచ్చు, కానీ ఏడవటం మాత్రం యాక్ట్ చేయలేం. మన కోసం ఒకరు ఏడుస్తున్నారంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నట్టు. మరి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? మనకింకా అదృష్టం కలగలేదు. డోంట్ వరీ, తొందరలోనే ఏడుస్తావు. నువ్వు నా లైఫ్ లోకి రావడం అన్నది ఇట్ మీన్స్ అ లాట్. ఫ్యామిలీని కన్విన్స్ చేస్తానా లేక డాక్టర్ గా మాత్రమే కంటిన్యూ అవుతానా తెలియదు, కానీ రేపు నా ఫ్యూచర్ ఏదైనా మ్యూజిక్ ని మాత్రం వదలను. బయలుదేద్దామా? నాకు మహా మీద ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయో తనకి నా మీద నుంచి అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనిపించింది. కాసుగాడితో మాట చెప్పి ప్రపోజ్ చేసేద్దాం అనుకున్నాను. రాబి, ఏ వాడొస్తేనే గాని ఇంటికి దారి కనబడదా నీకు? ఎక్కడ మాడు? థ్యాంక్స్ రమ్య. హాయ్ అభి. హాయ్ అంకుల్. హాయ్. రే రే, ఏంట్రా సడన్ గా చెప్తే స్టేషన్కి వచ్చేవాడుగా. ప్రాజెక్ట్ ముందే అయిపోయింది బాబాయ్, అనుకోకుండా బయలుదేరొచ్చా. మహా అభి నా బెస్ట్ ఫ్రెండ్. వాసు, మామయ్య బయలుదేరుతున్నారా? ఒకసారి రా. బయలుదేరాను. పదరా.
ఎలాగో ఆడికి 2 నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ మాట అది అనేసుకుంటే 2 వైపులా వెతకడాలుండవుగా. ఏమంటావరా? నీకు ఇంకేం పనిలేదా బామ్మ? ఇంతకంట ఈ వయసులో ఇంకేం పని ఉంటుంది? ఆ? చెప్పేందుకు ఏం జరగలేదురా. లాస్ట్ ఇయర్ పెళ్లికి వెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో, మహా వాళ్ళ అన్నైతే. చాలా రోజుల తర్వాత మళ్ళీ తను నేను అక్కడే చూశాను. అప్పుడెప్పుడో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ వల్ల మాటలేము మా ఫ్యామిలీస్ మధ్య. ఆ పెళ్లిలో మా బామ్మ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి అందరూ సరెండర్. ఆ తర్వాత అకేషనల్ గా ఫ్యామిలీస్ కలవటం, మాట్లాడుకోవటం ఇలా చాలా జరిగాయి. మహాన్ చూసిన తక్కువ సార్లు, మాట్లాడుకుని చాలా తక్కువ మాటలు. కానీ ఎందుకో తెలియదు, తను నాకు బాగా నచ్చింది. తన గురించి నాలో నేను ఎలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాకి ఏమాత్రం తెలియదు. లక్కో గాడ్స్ గ్రేస్ నా ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. నా విషయంలో ఇద్దరు ఫ్యామిలీస్ చాలా హ్యాపీ. నా అలాంటి ఆలోచన తనకే ఉంటే అసలు ప్రాబ్లం లేదురా. బట్ తన మనసులో ఏముందో తెలియాలిగా. చూద్దాం. సర్లే, నా సంగతి అలా ఉంచు. నువ్వు లవ్లో పట్టవేంట్రా? ఎవరా అమ్మాయి? నా పరిచయం చేయవా? పృథ్వీని పరిచయం చేశా కదరా, నేను లవ్ చేస్తుంది మహాన్. రేయ్, నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఒక డ్రామా క్రియేట్ చేసి ఇలా యాక్ట్ చేయడం నా వల్ల కాదురా. పైగా నీతో నేను ఫేక్ గా ఉండలేను. అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే 2-3 వెంట పట్టడం కామన్. తనకు లూకే చేయగానే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోట్లా. ఇది అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 ఫ్రెండ్స్ అయ్యాం, అంతే తేడా. అంటే తనంటే ఇష్టం అని మహాతో చెప్పేసేవా? రేయ్, ఏదైనా ఫస్ట్ నీకే కదరా చెప్తాను. తనకు నేనంటే ఇష్టం అని తెలుసు, కానీ అది లవ్ అని కాన్ఫిడెంట్ గా నేనే చెప్పలేను రా. ఇంచుమించు ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే. తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పేద్దాం.